హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా బర్త్డే డ్రెస్ కోసం షాపింగ్ చేసిన వ్లాగ్ అన్నమాట. మామూలుగానే మనదంతా లాస్ట్ మినిట్ ప్లానింగ్. వెళ్ళక బర్త్డే షాపింగ్ కోసం వెళ్తుంటే ఆ రోజు ఫుల్ వర్షం, సగం దూరం అలాగే తడుస్తూ వచ్చాము మాల్ కి. నేను మాల్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే మల్టిపుల్ స్టోర్స్ ఒకటే ప్లేస్ లో ఉంటాయి. మనకు ఒక దాంట్లో నచ్చకపోతే ఇంకో దాంట్లోకి వెళ్లి చూసుకోవచ్చు హ్యాపీగా. అప్పటికే మ్యాక్స్ ప్యాంటలూన్స్ ఫుల్ గా తిరిగేసి ఇంక ఫైనల్ గా ట్రెండ్స్ కి వచ్చాను. మ్యాక్స్ అండ్ ప్యాంటలూన్స్ లో చాలా ట్రై చేసా, బట్ ఏది నచ్చలేదు. బర్త్డే అవుట్ ఫిట్ లా సెట్ అయ్యేలా నాకు ఏది అనిపించలా. సో ఫైనల్ గా ట్రెండ్స్ కి అయితే వచ్చా. సమ్హౌ ట్రెండ్స్ లో కలెక్షన్ కొంచెం బెటర్ గా అనిపించింది నాకు. ఈ మధ్య ఎందుకో తెలియదు, నా ఐస్ అన్ని వైట్ అవుట్ ఫిట్స్ మీదకే వెళ్తున్నాయి. జనరల్ గా ఇంతకు ముందు నేను అసలు వైట్ ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే మెయింటైన్ చేయాలి, అమ్మో అవన్నీ మన వల్ల కాదని. మా మమ్మీ అయితే చాలా సార్లు వైట్ తీసుకో, బాగుంటుంది, క్లాసీగా ఉంటది, తీసుకో అన్న. నేను ఎప్పుడు అసలు ప్రిఫర్ చేయను వైట్. అలాంటిది ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది వైట్ కలర్ అవుట్ ఫిట్స్ మీద. ఫార్చునేట్లీ నా లాస్ట్ బర్త్డే అవుట్ ఫిట్ కూడా వైట్ నేను తీసుకున్నది. అండ్ ఇప్పుడు ఏ కలర్ అవుట్ ఫిట్ సెట్ అవుతుందో అని చెప్పి చూస్తున్నా. కొన్ని ట్రై చేశాను, నాకు తెలిసి ఒక 5 అవుట్ ఫిట్స్ నాకు బాగా నచ్చినవి తీసుకొని ట్రై చేసా. ట్రై చేసిన 5 అవుట్ ఫిట్స్ చూపిస్తాను. ఈ 5 అవుట్ ఫిట్స్ లో ఒకటైతే నేను సెలెక్ట్ చేసి తీసుకున్నా. ఆల్రెడీ నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను ఈ 5 అవుట్ ఫిట్స్ ఇన్ డీటెయిల్ గా చూపిస్తూ ఏ అవుట్ ఫిట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానో గెస్ చేయమని చెప్పి. గో చెక్ ఇట్ అవుట్ అండ్ రైట్ అవుట్ ఫిట్ గెస్ చేసి నా కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, రైట్ అవుట్ ఫిట్ గెస్ చేసి కామెంట్ చేసిన వాళ్ళ నేమ్స్ నేను షౌట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియోలో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ఎంత మంది రైట్ ఆన్సర్ చెప్తారు అని. అండ్ ఇప్పుడు బర్త్డే ఎవరిది? నాది. సో షాపింగ్ చేయాల్సింది ఎవరు? నేను. బట్ అలా కాకుండా నా బర్త్డే షాపింగ్ లో మా హస్బెండ్ కూడా దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఒక సైడ్ కి వెళ్లి షాపింగ్ స్టార్ట్ చేశారు. అఫ్ కోర్స్ నేను అంతే అనుకోండి, తన బర్త్డే కి నేను కూడా షాపింగ్ చేస్తాను. ఇద్దరు బర్త్డేలో ఎవరి బర్త్డే అయినా ఇద్దరం షాపింగ్ చేయడం మాకు బానే అలవాటు. ఈ బట్టలు కొనుక్కోవడానికి ఒక ఒకేషన్ కావాలి అంతే కదా, ఎవరి బర్త్డే అయితే ఏముంది. ఫైనల్ గా బర్త్డే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా మా హస్బెండ్ నేను కెమెరా తన వైపు చూపిస్తున్నానని చెప్పి దాక్కుంటున్నారు, అస్సలు రారు ఫ్రేమ్ లోకి. మేము షాపింగ్ చేసి బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడినట్టుంది, మొత్తం బ్లాక్ అయిపోయింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై బర్త్డే షాపింగ్ బ్లాగ్. రైట్ అవుట్ ఫిట్ గెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై.